బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. భారత్తో పాటు యావత్ ప్రపంచ దేశాలు ప్రాణ ప్రతిష్ఠ చారిత్రక ఘట్టం కోసం ఎదురుచూస్తున్నాయి. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఉదయం 10 గంటల నుంచి మంగళ ధ్వనితో మొదలవుతుంది. దాదాపు 2 గంటల పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మందికి పైగా కళాకారులు సంగీత వాయిద్యాలతో శ్రీరాముడికి నీరాజనాన్ని అర్పించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12:20 ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రధాన పూజ అభిజిత్ ముహూర్తంలో ప్రారంభిస్తారు. కాశీ పండితుడు గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముహూర్తాన్ని నిర్ణయించారు. అభిజిత్ ముహూర్తం ఇంద్రయోగం, మృగశిర నక్షత్రం, మేషలగ్నం, పౌషమాస ద్వాదశి తిథిలో కార్యక్రమం జరగబోతోంది. శుభముహూర్తం మధ్యాహ్నం 12:29 నుంచి 30 నిమిషాల మధ్య 32 సెకండ్ల వరకు ఉంటుంది. ప్రాణ ప్రతిష్ఠకు శుభముహూర్తం 84 సెకండ్లు మాత్రమే. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామ్లల్లా విగ్రహానికి ప్రతిష్టాపన చేయనున్నారు. కాశీకి చెందిన ప్రముఖ వేద ఆచార్య గణేశ్వర ద్రవిడ్, ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలో 121 మంది పండితులు ఈ క్రతువును నిర్వహిస్తారు. అనంతరం కనురారా బాలరాముణ్ణి వీక్షించే భాగ్యం భక్తులకు దక్కనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర రాజకీయ ప్రముఖులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మిక ఇతర రంగాల ప్రముఖులు, ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తోన్న భక్తజనం సాక్షిగా ఆగమ శాస్త్ర పద్ధతుల్లో ప్రతిష్ఠించనున్నారు. 1300 కోట్లతో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపుదిద్దుకుంటున్న భారీ ప్రాజెక్టు కావడంతో ఆలయాన్ని 3 విడతల్లో పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం దిగువ అంతస్తు మాత్రమే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే సిద్ధం చేసిన బాలరాముడి విగ్రహానికి మరికొన్ని గంటల్లోనే ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. తయారైన 3 బాలరాముడి విగ్రహాల్లో మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ శిల్పి రూపొందించిన విగ్రహాన్ని ఇటీవల ట్రస్ట్ సభ్యులు ఓటింగ్ పద్ధతిలో ఎంపిక చేశారు. ఈ విగ్రహానికే ఈ రోజు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. దిగువ అంతస్తులో బాలరాముడు, మొదటి అంతస్తులో పట్టాభిరాముడు దర్శనమివ్వడం ఒక విశేషమైతే, దిగువ అంతస్తులోనే బాలరాముడి తో పాటు పురాతన విగ్రహ దర్శన భాగ్యం కూడా భక్తులకు కల్పించనున్నారు. రామ జన్మభూమిలో 1947లో రాముడి విగ్రహం ఒకటి వెలుగు చూసింది. దాన్ని గుర్తించిన వెంటనే సమీపంలోనే ఉంచి పూజలు చేస్తున్నారు. దిగువ అంతస్తులో బాలరాముడి విగ్రహం ముందే ఆ పాత విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించనున్నారు. కొత్త విగ్రహాన్ని మూల విరాట్ గాను, పాత విగ్రహాన్ని ఉత్సవమూర్తిగాను మారుస్తున్నారు. ప్రత్యేక పూజాధికాల కోసం ఉత్సవ విగ్రహం వివిధ ప్రాంతాలకు తరలుతుందని, మూల విరాట్ గర్భాలయంలోనే స్థిరంగా ఉంటుందని ట్రస్ట్ స్పష్టం చేసింది.